నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్కన సొంత పార్టీలో చాలా రకాలైనటువంటి విభేదాలకు దారితీస్తే, మరో పక్కన బీజేపీ పార్టీలో సైతం రాజకీయ ప్రకంపనలు సృష్టించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసేందుకు ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడింది. అంటే నిజంగా గతంలో ఆమె జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీతోటి ములాఖాతు అవ్వడానికి ప్రయత్నాలు జరిగినాయి, అది నేను ఒప్పుకోలేదన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్ దీనిపైన స్పందిస్తూ, నిజమే కవిత మాట్లాడింది నిజమే, ఈ మాటలన్నీ కూడా నిజమే, నాకు కూడా తెలుసువి అని కల్వకుంట్ల కవిత మాటలని ఆయన సమర్థిస్తూ బీజేపీ పార్టీ పైన కొన్ని విమర్శలు చేసినటువంటి ఆ సందర్భం కనబడ్డది. ఒక పక్కన కవిత ఆ రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలవడం కోసం ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి ఆ వ్యాఖ్యల తర్వాత బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమన్నారు. అంటే లిక్కర్ దందాలు చేసినటువంటి వాళ్ళు, సారా దందాలు చేసినటువంటి వాళ్ళు, రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు, మోసగాళ్ళని మేము మా పార్టీలో ఎందుకు విలీనం చేసుకుంటాం, ఒకవేళ కవిత మా పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేసినా మేము ఎట్టి పరిస్థితుల్లో తనను చేర్చుకోమని చెప్పేసి కరాఖండిగా ఎమ్మెల్యేలు మాట్లాడిళ్ళు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీలు మాట్లాడిళ్ళు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కవిత వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ చాలా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు దానిపైన మాట్లాడడం జరిగింది. కవిత వ్యాఖ్యల పట్ల వాళ్ళు సీరియస్ అయ్యారు. మీతోటి మాకు పొత్తేంటి, ఈ అంతా కూడా పొలిటికల్ డ్రామా, ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటూ వాళ్ళు ఆ వ్యాఖ్యలని వ్యతిరేకిస్తే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మాత్రం రాజా సింగ్ కవిత చెప్పింది 100% కరెక్టే, 100% కరెక్టే, ఆమె మాట్లాడిన దాంట్లో అన్ని నిజాలే మాట్లాడింది. బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు ఇప్పటికైనా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఏది నిన్న దాంతో ఒక దుమారం లేసింది. ఇవాళ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయనే నా పైన కరీంనగర్ కేంద్రంగా యుద్ధం ప్రారంభించిన నా మీద, నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని మరోసారి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ, ముఖ్యంగా కరీంనగర్ కేంద్రం కంటే అక్కడ బండి సంజయ్, కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ పైన పరోక్షంగా ఆయన విమర్శలు దాడి చేస్తూ ఉన్నాడు. మరి ఈ విమర్శలు బీజేపీ పార్టీలో ఒక రకమైనటువంటి దానికి దారితీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో చాలా సందర్భాల్లో రాజా సింగ్ పార్టీకి వ్యతిరేకంగా గాను, పార్టీలో ఉన్నటువంటి నేతల పైన ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఉంటుంది రాజా సింగ్కి. 1-2 సార్లు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిండ్రు, ఎన్నికల సందర్భంలో కూడా మళ్ళీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ తీసుకోవడం, ఇటువంటి రకరకాలైనటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు బహిరంగంగా మాట్లాడడం, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క తీరు నచ్చక బహిరంగంగానే విమర్శించడంతో చాలా సందర్భాల్లో ఆయన వేటుకు గురైనటువంటి ఆ రాజా సింగ్ని, ఇక రాజా సింగ్ మరి ఆయన సేవలు చాలా అనుకుంటుందా బీజేపీ పార్టీ, ఒక పక్కన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఆయనకు నోటీసులు ఇస్తుంది ఏందనేది తెలియదు. కానీ మరోసారి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ పైన, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల పైన చాలా విమర్శలు ఈరోజు కూడా చేసిండు. కవిత మాటలని ఆయన సమర్థించడం జరిగింది. అంటే ఒక రకంగా దీన్ని నిజమే అని చెప్పేసి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ భావిస్తూ ఉన్నాడు. ఆయన రాజా సింగ్ సమర్థించిన తర్వాత చాలా మంది కూడా అదే డౌట్ వస్తుంది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రేపో మాపో మళ్ళీ ఒకటయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఒక పక్కన ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈ ప్రకటన చేస్తే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని సమర్థించడం, ఇది ఇంకా బలాన్ని చేకూర్చేటువంటి విధంగా రాజా సింగ్ వ్యాఖ్యలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఆయన ఏం మాట్లాడిండు, అసలు ఎందుకు ఈ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందంటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమేనన్నటువంటి రాజా సింగ్ కరీంనగర్ నుంచి తనపై యుద్ధం ప్రకటించారన్న గోషామహల్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీలో బయటపడ్డ అంతర్గత పోరు, తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమంటున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీ నేతలపై, ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో కొత్త చర్చకు కూడా దారితీసినాయి. ఇలా హైదరాబాద్ లో రాజా సింగ్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో తాను అభిప్రాయం వెల్లడించినప్పటి నుంచి కరీంనగర్ కేంద్రంగా తనపై కొందరు యుద్ధం ప్రారంభించారని పరోక్షంగా బండి సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో రాజా సింగ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య తలెత్తిన విభేదాల నుండి బండి సంజయ్ చొరవ తీసుకొని పరిష్కరించినటువంటి విషయం తెలిసింది. అంటే గతంలో రాజాసింగ్కి పార్టీ అధ్యక్షుడైనటువంటి అంటే ఆ పార్టీ ఈ విధమైనటువంటి పరిస్థితికి రాష్ట్ర అధ్యక్షుడే కారణమని ఆయన గతంలో వ్యాఖ్యలు చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో కొంత విభేదాలు వచ్చినాయి. ఎవరికి? పార్టీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డికి, మరో పక్కన రాజాసింగ్కి. అప్పుడు బండి సంజయ్ మధ్యవర్తిగా ఉండి వీళ్ళ ఇద్దరికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తే ఇప్పుడు మళ్ళీ నేరుగా బండి సంజయ్ పైనే ఆయన విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి అంశంగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు బండి సంజయ్నే లక్ష్యంగా చేసుకొని రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమలం పార్టీలో మరోసారి అంతర్గత పోరును స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తాను జైల్లో ఉన్నప్పుడే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో ఉన్నంత కాలం అది సాధ్యం కాదనే ఉద్దేశంతో తనను కేసీఆర్ దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదని, కేసీఆర్ తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయనని కూడా కవిత స్పష్టం చేస్తే, కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించడం గమనార్హం. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని కవిత చెప్పిన మాటలు నిజమేనని ఆయన చెప్తే, పెద్ద ప్యాకేజీ దొరికితే మన వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్ తో కలిసిపోయేవారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని, దానివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన గతంలో సంచలన వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీతోటి బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా కుమ్మక్కైతా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో ఇదే జరుగుతా ఉంది. అందుకే పార్టీకి ఈ విధమైనటువంటి గతి పడతా ఉంది అని చెప్పేసి గతంలో ఆ సంచలన వ్యాఖ్యలు చేస్తే, ఇప్పుడు బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లేందుకు వాళ్ళు విలీనం చేసుకునేందుకు ఇప్పుడు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ప్యాకేజ్ ఆఫర్ చేస్తే వీళ్ళందరూ కూడా అటువైపే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి పరిణామం, ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం, బహాబాటిగా నేను మాట్లాడడం, ఉన్నట్టుగా మాట్లాడితే నన్ను కరీంనగర్ నుంచి ఒక రకమైనటువంటి అంటే చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి, మరొక పక్కన ఒక సోషల్ మీడియాలో నా పైన ట్రోల్స్ అవుతా ఉన్నాయి. అదంతా కూడా బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒక దుమారాన్ని అయితే కలిగిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.